జాగో హిందూ అండ ఛత్రపతి శివాజీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ గోవాలోని సప్తకోటేశ్వర దేవాలయాన్ని మతోన్మాద క్రిస్టియన్ కబంధ హస్తాల నుంచి రక్షించి నిర్మాణం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజా లాంటి నాయకులు భారతదేశంలో అధికారం చేపట్టి ఉంటే ముస్లిం మతోన్మాదుల కబంధ హస్తాల్లో ఉన్న అన్ని హైందవ దేవాలయాలు కూడా పునర్నిర్మాణం అయ్యేవి. ఛత్రపతి శివాజీ మహారాజ్ నలుగురు క్రైస్తవ పాస్టర్ల తల నరికిన కథ నవంబరు 8, 1667 శివాజీ మహారాజ్ బార్దేశ్ ప్రాంతం రంగనాథ్ గ్రామంలో 5,000 సైన్యం 1000 అశ్వ సైనికులతో మకాం వేశారు. గోవా హిందువుల రక్షణ కోసం గోవా పోర్చుగీస్ క్రైస్తవ మతోన్మాద వైస్రాయ్ గోవాలో ఇహ మీదట క్రైస్తవ మతం మాత్రమే ఆచరించాలి అని స్థానిక హిందువులు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత వేలాది మంది హిందువులు గోవా విడిచి పారిపోయారు. మిగిలిన వారు భయంకరమైన చిత్రహింసలకు గురి అయ్యారు. 4 మతం మారిన పాస్టర్లు తమ విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి హిందువులను మరి ఎక్కువగా హింస పెట్టారు. ఈ 4 శివాజీ మహారాజ్ తమ క్యాంపుకి పిలిపించారు. వారిని తిరిగి స్వధర్మం స్వీకరించి హింస మానుకోమన్నారు. వాళ్ళు ససేమిరా అన్నారు. అంతే, తన కత్తి తీసి 4 శిరశ్ఛేదం చేశారు. తరువాత తన సైన్యంతో మెరుపుదాడులు చేసుకుంటూ పోర్చుగీస్ ఆస్తులన్నీ అగ్గిపాలు చేశారు. ఎటు చూసినా బూడిద కుప్పల మిగిలాయి. బెదిరిపోయిన గోవా వైస్రాయ్ వెంటనే ఛత్రపతి శివాజీ మహారాజ్తో రాజీ కుదుర్చుకొని గోవాలోని ప్రజలు క్రైస్తవ మతం మాత్రమే ఆచరించాలి అనే ఆదేశాలు వెనక్కి తీసుకుని 1,50,000 పగోడాలు జరిమానా చెల్లించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ డిసెంబర్ 12, 1667 నాడు తన సామ్రాజ్యానికి తిరుగు ప్రయాణం చేస్తూ 1640లో క్రైస్తవ మతోన్మాదుల చేతిలో ధ్వంసం అయిన సప్తకోటేశ్వర్ ఆలయం పునర్నిర్మాణం చేయించారు. ఛత్రపతి శివాజీ మహారాజా హైందవ ధర్మ పరిరక్షణ, దేవాలయాల రక్షణ కోసం విధర్మీయుల పైన యుద్ధం చేసి విజయం సాధించిన అనేక యుద్ధాలలో ఇది ఒకటి. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై 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 శ్రీరామ్.